నీ సామాజిక బాధ్యత అది. అదేవిధంగా హీరో 300 కోట్లు కదా, కనీసం 25 కోట్ల రూపాయలు ఆమెకు ఎక్స్గ్రేస్గా ఇవ్వు. నీకు ఒక సినిమా పోతే నష్టం లేదు కదా, ఒక సినిమా పోతే నీ జీవితం ప్రాణం పోలేదు కదా, నీ ప్రాణం అయితే ఉంది కదా, రేపొద్దున మళ్ళీ ఇంకో సినిమా చేసుకుంటావు కదా, మరి ఆమె ప్రాణమే పోయింది కదా. మరి నీ 15 లక్షలు 10 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు ఎటు వస్తాయి చెప్పు? నువ్వు 300 కోట్ల రూపాయలు ఒక సినిమా తీసుకుంటున్నావా? మరి నీ జీవితకాలంలో చేసే సినిమాలకు మొత్తానికి ఎన్ని వందల కోట్లు తీసుకుంటున్నావు? ఇదంతా ఈ సమాజం మీద వచ్చేటటువంటి ధనం కాదా? మరి దీనికి బాధ్యతగా ఉండవా? మరొక ప్రెస్ మీట్ పెట్టిర్రు, ఆ ప్రెస్ మీట్లోనైనా మరో పద్ధతిగా ఏమైనా మాట్లాడినరా అంటే ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివినావు. దీనికి కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది సార్. హీరో గారు, కామన్ సెన్స్ చాలు. నీకు జరిగింది చెప్పడానికి కామన్ సెన్స్ సరిపోయింది. ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా వేరే వాళ్ళు చెప్పింది చదువుకొని పోయినావు తప్ప అందులో ఎలాంటి ఆర్ద్రత లేదు. నీకు నష్టం జరిగింది, నీకు బాధ జరిగింది, ఏముంది? ఇంట్లో 15 రోజులు పడుకో, అయిపోతుంది. రేపొద్దున నీ సినిమాకి వచ్చే డబ్బులు వచ్చినాయి కదా, మళ్ళీ నువ్వు దాన్ని ప్రెస్ మీట్ పెడతావు. మేము ఈరోజు ఇప్పటివరకు అయితే మాట్లాడలేదు. హీరో గారు మాట్లాడిన తర్వాత చెప్తున్నాం, మా విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసే విషయంలో మీ దగ్గర నుంచి ఎలాంటి కంప్లైంట్ పోకూడదు. ఒకవేళ మీ తరపు నుంచి ఏ అటెండర్ పెట్టినా సరే, కంప్లైంట్ పెట్టినా, లేకపోతే ఆ రేవతి కుటుంబానికి మీరు 25 కోట్ల రూపాయలు ఎంటైర్ యూనిట్ ఆఫ్ ది సినిమా, మీ పుష్ప యూనిట్ మొత్తం కూడా కలిపి 25 కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలి. ఆయన అడగకపోవచ్చు, ఆ కుటుంబ సభ్యుడు అడగకపోవచ్చు, కానీ నువ్వు తింటున్న తిండి ఎంత, నీకు ఇది ఎవరి మీద వస్తుంది, నువ్వు తినే తిండి ఎంత, ఎవరి మీద వస్తుంది అనే దాన్ని గుర్తుపెట్టుకొని 25 కోట్ల రూపాయల వాళ్ళకు నువ్వు ఎక్స్క్రైజ్ చేయాలా. అమ్మ హీరోయిన్ గారు, మీరు కూడా 15 లక్షల రూపాయలు ఇవ్వాలి, లేకపోతే హీరోయిన్ గారిని కూడా ఇందులో అరెస్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇప్పటి వరకు మేము ఆ వీడియో విజువల్స్ చూడకుండా ఉన్నప్పుడు స్పందించిన విధానం ఏంటంటే సెక్షన్ 105కి ఆయన వర్తించడం అనే విధంగా స్పందించడం. కానీ ఇప్పుడు పరిస్థితి పోలీసు వాళ్ళు రిలీజ్ చేసిన ఆడియోలు చూస్తే అటువంటి సందర్భంలో మేము అడుగుతున్నాం, మీకు బాధ్యత లేదా? మీకు బాధ్యత లేదా? ఇక నుంచి 15 మంది వచ్చిండ్రని చెప్పి ఒక కంప్లైంట్ చేసిండ్రు కదా. ఇప్పుడు మేము చెప్తున్నాం, 25 కోట్ల రూపాయలు ఎక్స్క్రైజ్ చేయ కనుక మీ పుష్ప సినిమా యూనిట్ నుంచి అల్లు అర్జున్ బాధ్యత తీసుకొని కనుక వాళ్ళకు అప్పచెప్పకపోయినా, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి చేసి వదులుకోదు. 1500 మందితో మీ ఇల్లు ముట్టడిస్తాం, ధ్వంసం చేస్తాం. ప్రభుత్వానికి, ప్రజలకు, అందరికీ మీరు జవాబుదారీగా బతకాలా. హీరో అంటే స్క్రీన్ పైన హీరో కాదు, నిజమైన హీరోలుగా బతికే విధంగా మీకు మేము నేర్పించి వదిలేస్తాం. అప్పటి వరకు మిమ్మల్ని ఇడిచిపెట్టమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సినిమా వాళ్ళు అందరూ కలిసి వచ్చి మిమ్మల్ని కాకాపడితే మీరు దాని మీద మీరు అసెంబ్లీ చేసిన మాటను వెనక్కి తీసుకోవద్దు. ఖచ్చితంగా బెనిఫిట్ షోల విషయంలో, అలాగే బెనిఫిట్ షోల విషయంలో ఫ్రీ రిలీజ్ పెట్టినప్పుడు ఇచ్చేటటువంటి ప్రతి దాంట్లో టికెట్లు ఎక్కువ అమ్ముకోమన్న ప్రతి దాంట్లో కూడా 60% అమౌంట్ ఫస్ట్ ప్రభుత్వానికి కట్టాలా ట్యాక్స్ రూపంలో. అలా అయితేనే వాటిని అలౌ చేయాలా. మొత్తం డబ్బులు తీసుకొని పోయేటటువంటి ఈ వ్యవస్థని రద్దు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ విద్యార్థి నాయకులు బేషరతుగా స్టేషన్ వెళ్ళిపోయిన విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.